పాపం అంటే ఏంటని ఆలోచన చేస్తే ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ చెప్తుందండి. ఆజ్ఞను దేవుడు ఏదైతే రూల్ పెట్టాడో ఆ రూల్ని మనము అతిక్రమించడం ద్వారా మనమందరం కూడా పాపం చేసిన వారిగా ఉన్నాము. ఏంటా రూల్ అని అంటే అబద్ధం ఆడము పాపము, దుష్కార్యములు చేయడము పాపము, అసూయ పడడము పాపము. ఇవన్నీ కూడా ఎదుటివారి పట్ల ఈర్ష్య కలిగి ఉండడం, ఇవన్నీ కూడా పాపం కిందకు వస్తాయండి. ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న ఏ మనుషుడని వీటిలో ఏవి కూడా చేయకుండా ఉన్నాడంటే ఏ ఒక్కడు కూడా ఏ మనిషి కూడా లేడండి. అమెరికా వాడు లేడు, జపాన్ వాడు లేడు, ఆస్ట్రేలియా వాడు లేడు, చైనా వాడు లేడు, భారతీయుడు కూడా లేడు. ఏ మనుష్యుడు కూడా భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా పాపం చేయకుండా వీటిలో ఉన్న ఏ యొక్క ఆజ్ఞ అతిక్రమం కూడా అతిక్రమించని మనుషుడు ఏ ఒక్కడు లేడు. మరి దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు కదా, మరి మనందరి కోసం ఏం చేశాడని అంటే ఆ పరలోకములో ఉన్న దేవుడు, ఆకాశం కంటే పైనున్న దేవుడు మనందరి కోసం కూడా ఎంత ప్రేమిస్తున్న దేవుడు మనందరి కోసం భూలోకానికి వచ్చేసాడండి. ఎందుకంటే మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. ఒక తల్లి కన్నను ఒక తండ్రి కన్నను దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని అందరినీ చేశాడు కనుక ఆ పరమాత్ముడే ఈ భూమి మీదకి, యేసు ప్రభు లాగా ఈ భూమి మీదకి 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు పరిశుద్ధ జీవితాన్ని బ్రతికి మనందరి పాపముల నిమిత్తము మనం ఏవైతే రూల్స్ అతిక్రమించామో ఆ రూల్స్ కి వెల చెల్లించాల్సి వచ్చింది, ఆ పాపానికి వెల చెల్లించాల్సి వచ్చింది. ఆ పాపానికి ప్రతిఫలము రావాలి. ఆ ప్రతిఫలాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరిగిరిలో మనందరి నిమిత్తము పాపాన్ని అనుభవించి మనందరికీ కూడా పరిశుద్ధతని అంటగట్టి మనందరినీ కూడా దేవుడి ప్రదేశానికి, ఆ పరలోకానికి, ఆ మోక్షానికి తీసుకెళ్లాలని ప్రభువు ఆలోచిస్తున్నాడండి.